డియర్ స్టూడెంట్స్, మనం చెప్పాం కదండి లాస్ట్ వీడియోలో మోస్ట్ పాపులర్ టెక్నాలజీస్లో మనం బ్యాక్ ఎండ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో మెయిన్గా డిస్కస్ చేస్తున్నది ఏంటి సార్ అంటే, ఫస్ట్ టైటిల్ దీనికి ఏం పెట్టామంటే పాపులర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్రెషర్ సాఫ్ట్వేర్ జాబ్స్. దాంట్లో మ్యాండేటరీగా మనం ఫస్ట్ టెక్నాలజీగా బ్యాక్ ఎండ్ చెప్తున్నామండి. దాంట్లో ఫస్ట్ స్క్రీన్ మీద చూసినట్లయితే ఫస్ట్ టెక్నాలజీ నేమ్ అండ్ డిస్క్రిప్షన్. టెక్నాలజీ జావా, దాన్ని కోర్ జావా అంటామండి. డిస్క్రిప్షన్లో చూసినట్లయితే ఆ కోర్ జావాలో మనం ఏమి నేర్చుకుంటాం. మాడ్యూల్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ జావా, మాడ్యూల్ 2 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా, మాడ్యూల్ 3 జావా కలెక్షన్స్, మాడ్యూల్ 4 జావా 8 ఫీచర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. టెక్నాలజీ నేమ్ జావా, డిస్క్రిప్షన్ కోర్ జావా, మాడ్యూల్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ జావా, మాడ్యూల్ 2 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా, మాడ్యూల్ 3 జావా కలెక్షన్స్, మాడ్యూల్ 4 జావా 8 ఫీచర్స్. నెక్స్ట్ అదేవిధంగా అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ ఎండ్లోనే జావా టెక్నాలజీస్లో నెక్స్ట్ దాంట్లోనే స్ప్రింగ్ బూట్ ఉంది. అంటే జావా డిఫరెంట్, స్ప్రింగ్ బూట్ డిఫరెంట్. స్ప్రింగ్ బూట్ అనేది ఫ్రేమ్వర్క్ అండి. ఫ్రేమ్వర్క్ అంటే 10 లైన్స్ ఆఫ్ కోడ్ని 2 లైన్స్లో ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఒక రెడీమేడ్ అప్లికేషన్ ఇది స్ప్రింగ్ బూట్. ఈ స్ప్రింగ్ బూట్లో ఏముంటుంది సార్ అంటే, మాడ్యూల్ 1 స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్, దాన్ని ఫండమెంటల్స్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ అంటామండి. మాడ్యూల్ 2 స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ, మాడ్యూల్ 3 స్ప్రింగ్ ఎంవీసీ మోడల్ వ్యూ కంట్రోలర్, మాడ్యూల్ 4 స్ప్రింగ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్, మాడ్యూల్ 5 స్ప్రింగ్ సెక్యూరిటీ. స్ప్రింగ్ బూట్ వీ కెన్ రిపీట్ అగైన్. మాడ్యూల్ 1 స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్, మాడ్యూల్ 2 స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ, మాడ్యూల్ 3 స్ప్రింగ్ ఎంవీసీ మోడల్ వ్యూ కంట్రోలర్, మాడ్యూల్ 4 స్ప్రింగ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్, యూజ్ పోస్ట్ మ్యాన్ ఆర్ స్వాగర్. మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అండి. పోస్ట్ మ్యాన్ అనేది ఒక టూల్ అండి, ఏపీఐ టెస్టింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్వాగర్ కూడా ఒక టూల్, ఇది కూడా మన డెవలపర్ వాళ్ళు యూజ్ చేస్తారు. మాడ్యూల్ 5 స్ప్రింగ్ సెక్యూరిటీ. ఓకే, స్ప్రింగ్ బూట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఎంత ఇంపార్టెంట్ చెప్పడము. రెడీమేడ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. ఇది లేకపోతే సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ లేకపోతే స్ప్రింగ్ బూట్ లేదు. మాడ్యూల్ 1 స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్, మాడ్యూల్ 2 స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ, మాడ్యూల్ 3 స్ప్రింగ్ ఎంవీసీ, మాడ్యూల్ 4 స్ప్రింగ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్, యూజ్ పోస్ట్ మ్యాన్ టూల్ అండ్ స్వాగర్ టూల్ పోస్ట్ మ్యాన్ టూల్ ఆర్ స్వాగర్ టూల్, మాడ్యూల్ 5 స్ప్రింగ్ సెక్యూరిటీ. నెక్స్ట్ అదేవిధంగా కంటిన్యూగా అబ్జర్వ్ చేసినట్లయితే హార్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, ఇది కూడా నవేడేస్ అప్డేటెడ్ ఒక డిజైన్ ప్యాటర్న్గా చెప్తాం దీన్ని. మైక్రో సర్వీసెస్ అంటామండి. డిజైన్ ప్యాటర్న్, డిజైన్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఆర్కిటెక్చర్గా డిజైన్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ డిజైన్ చేయొచ్చు. కోడింగ్ అప్లికేషన్స్గా యూస్ చేసి సర్వీసెస్ ఎక్కడ హోల్డ్ ఉన్నాయి, సర్వీసెస్ ఎక్కడ స్లో ఉన్నాయి, సర్వీసెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి మనం మైక్రో సర్వీసెస్ యూస్ చేస్తామండి. మైక్రో సర్వీసెస్లో మ్యాండేటరీగా మనం చూడాల్సింది మాడ్యూల్ 1 యురేకా సర్వర్, దాన్నే నెట్ఫ్లిక్స్ సర్వర్ కూడా అంటూ ఉంటాము. మాడ్యూల్ 2 అడ్మిన్ సర్వర్, మాడ్యూల్ 3 జిప్కిన్ సర్వర్, మాడ్యూల్ 4 రాడిష్ సర్వర్, మాడ్యూల్ 5 లోడ్ బ్యాలెన్సింగ్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. జావాలో నెంబర్ 1 జావాగా చెప్తున్నామండి. జావాలో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి సార్ అంటే, మాడ్యూల్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ జావా, మాడ్యూల్ 2 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ జావా, మాడ్యూల్ 3 జావా కలెక్షన్స్, మాడ్యూల్ 4 జావా 8 ఫ్యూచర్. స్ప్రింగ్ బూట్లో చూసినట్లయితే మాడ్యూల్ 1 స్ప్రింగ్ బూట్ అప్లికేషన్స్, మాడ్యూల్ 2 స్ప్రింగ్ బూట్ డేటా జేపీఏ, మాడ్యూల్ 3 స్ప్రింగ్ ఎంవీసీ, మాడ్యూల్ 4 స్ప్రింగ్ రెస్ట్ఫుల్ సర్వీసెస్ యూజింగ్ విత్ పోస్ట్ మ్యాన్ ఆర్ స్వాగర్, మాడ్యూల్ 5 స్ప్రింగ్ సెక్యూరిటీ. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే డిజైన్ ప్యాటర్న్, మైక్రో సర్వీసెస్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి సార్ అంటే, మాడ్యూల్ 1 యురేకా సర్వర్, మాడ్యూల్ 2 అడ్మిన్ సర్వర్, మాడ్యూల్ 3 జిప్కిన్ సర్వర్, మాడ్యూల్ 4 రాడిష్ సర్వర్, మాడ్యూల్ 5 లోడ్ బ్యాలెన్సింగ్. మోస్ట్ పాపులర్ అడ్వాన్స్డ్ అండ్ అప్డేటెడ్ టెక్నాలజీస్ అండి. ఇవి నేర్చుకోవాలంటే ప్రతి స్టూడెంట్ జావా మినిమం 40% ఫండమెంటల్స్ ఆఫ్ డిగ్రీలో కానీ బీటెక్లో కానీ అట్లీస్ట్ 40% నాలెడ్జ్, జావా నాలెడ్జ్ ఉండాలండి. వాళ్ళకి మాత్రమే 6 మంత్స్లో కోర్స్ వస్తుంది, లేకపోతే 1 ఇయర్ కోర్స్ స్పెండ్ చేయాల్సిందే. హార్డ్ వర్క్ చేయాలి. ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ నువ్వు ఖచ్చితంగా టూల్స్ యూజ్ చేయాలి. ఐడిఈ టూల్స్, ఎక్లిప్స్, ఎస్టీఎస్ స్ప్రింగ్ టూల్స్ యూజ్ చేస్తూ మావెన్ ప్రాజెక్ట్ మీద కానీ గ్రాడిల్ ప్రాజెక్ట్ మీద కానీ మీరు ఈ యొక్క కోడ్ డెవలప్ చేస్తూ మినీ ప్రాజెక్ట్స్ కూడా చేయించండి. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. కాబట్టి ఏ స్టూడెంట్ అయితే ఈ వీడియోని చూస్తున్నాడో ప్రతి స్టూడెంట్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, మీ హనీఫ్ సార్.